తెలంగాణను సస్యశ్యామలం చేసేందుకు కేసీఆర్ ప్రభుత్వం చెక్ డ్యాంల నిర్మాణం చేపట్టిందన్నారు మాజీ ఎమ్మెల్యే పుట్టా మధు. చెక్ డ్యాంల నిర్మాణంతో నీటి నిల్వలు పెరిగి మత్స్య సంపద కూడా పెరుగుతుందన్నారు. పెద్దపల్లి జిల్లా అడవి సోమన్పల్లి మానేరు నదిపై నిర్మించిన చెక్ డ్యాంను పరిశీలించారు మధు. మానేరు నదిపై చెక్ డ్యాంల నిర్మాణం వల్ల 30 మత్స్యకారుల కుటుంబాలు ఉపాధి పొందుతున్నాయన్నారు. గ్రౌండ్ వాటర్ పెరిగి ఈ ప్రాంతంలో నీటి కొరత లేదన్నారు. మానేరుపై 10 చెక్ డ్యాంలు నిర్మిస్తే ప్రస్తుత ఎమ్మెల్యే వీటి నిర్మాణం శాస్త్రీయంగా లేదని తప్పుపట్టారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో గోదావరి మానేరులపై చిన్న అడ్డుకట్ట కట్టకపోవడంతో నీరంతా వృధాగా సముద్రంలో కలిసేదన్నారు. అవ్వ పెట్టదు అడుక్కు తిన్నానివ్వదు అన్న చందంగా కాంగ్రెస్ పార్టీ పనితీరు ఉందని ఎద్దేవా చేశారు. ఇకనైనా కాంగ్రెస్ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టులో కుంగిపోయిన పిల్లర్కు మరమ్మతులు చేసి నీరు నిల్వ చేయాలని డిమాండ్ చేశారు. కొంచెం పైకి లేపన్నా. రావే నువ్వు మీరు చేపలు బుకింగ్ లేదు ఇచ్చలేదు డైరెక్ట్ లారాసి తెలంగాణ వచ్చిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారి నాయకత్వంలో మనం ఓట్ల కోసం కాదు, తెలంగాణ ప్రతి ఇంచు కూడా ఇది మన ప్రజానీకం, దీన్ని కులాలతోటి పార్టీలతోటి చూడొద్దని కేసీఆర్ గారి సందేశంతో మేము ఇక్కడ చెక్ డ్యామ్ కట్టేయడం జరిగింది. చెక్ డ్యాము కట్టేయడం వలన అనేక విధాలుగా ఉపయోగకరం, మత్స్య సంపద ఉంటుంది, పర్యావరణం ఉంటుంది, గ్రౌండ్ వాటర్ పెరుగుతుంది అనేది అందరికీ తెలిసినటువంటి విషయమే. ఈ నియోజకవర్గంలో ఎక్కువ శాతం కాంగ్రెస్ పార్టీ పరిపాలించి గోదావరి నీళ్లు పోతా ఉన్నా, మానేరు నీళ్లు మొత్తం పోతా ఉన్నా సముద్రం పాలైన తప్ప ఒక కాలడ్డం పెట్టి నీళ్ళు ఆపి పంట పొలాలకు ఇవ్వలేదు, మంచినీళ్ళు ఇవ్వలేదు కాంగ్రెస్ పార్టీ. ఇవ్వకపోతే కానీ మేము కట్టిస్తే దీన్ని ఈ చెక్ డ్యామ్ వేస్టు, ఇది సైంటిఫిక్గా లేదు, రకరకాల మాటలు అన్నటువంటి మంత్రి ఎమ్మెల్యే గారు అంటే అవ్వ పెట్టది అడక్క తినని అనే చందంగా కాంగ్రెస్ పార్టీ వ్యవహారం ఉంది కనుక ఇవాళ ఇక్కడ నీళ్ళు ఉండడం వలన చాలా మంచి జరిగింది. చేపలు పట్టుకుంటా ఉన్నారు. దాదాపు 30 కుటుంబాలు ఈ చేపలు పట్టుకొని బతుకుతూ ఉన్నారని ఈ గ్రామస్తులు చెప్తా ఉన్నారు. వీళ్ళే కాకుండా గుంజపడవు దగ్గర నుంచి ఇతర ప్రాంతాల నుంచి కూడా వచ్చి చేపలు పట్టుకొని